శివుడి దగ్గర రికమెండేషన్ తీసుకొచ్చి మనసుకి చేయిస్తాం, చేయించలేం కదా. ఎటువైపు అయితే రాక్షసులు ఉన్నారో అటు మైనస్ ఇన్ఫినిటీ అనుకుంటాం. వాట్ ఏ బ్యూటిఫుల్ అలోప్ దేవి శక్తిపీఠం, ఇది ప్రయాగ్రాజ్లో ఉంది. సో త్రివేణి సంగమంకి వెళ్తున్నాం. క్రౌడ్ చూడండి ఎంత బాగుంది. ఏ మాత్రం అటు ఇటు అయినా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. సో విధంగా భయంగా ఉంది. ఎంత క్రౌడ్లోకి వచ్చిన తర్వాత ముందుకెళ్తుంది తప్ప వెనకెళ్ళడం లేదు ఇక్కడ. మునగాలి, సో మునగాలనిపించింది. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది నాకు. సో అది మీకు వచ్చిన తర్వాత చెప్తాను. బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ అది విఐపి గేట్ అటు ముందుకెళ్తే. సో మేము ఇటువైపు త్రివేణి సంగమం వెళ్ళడం కోసం ట్రై చేస్తున్నాం. సో జనాలు అయితే చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఓకే, వెళ్ళి త్రివేణి సంగమంలో ఒక డిప్ తీసుకొని నేను కుదిరితే వేస్తాను, లేదంటే నమస్కారం పెడతాను. సో అది సో జనాలు వస్తున్నారు అన్నమాట. ఈ మహాకుంభమేళ అని తెలుసు కదా, ఇది కొన్ని మిలియన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇది 144 కాదు, 144,000 సంవత్సరాలు జరుగుతుంది అన్నమాట. సో కమాన్ చెప్పు. మీకు చెప్తాను. బిట్లు రికార్డ్ చేస్తున్నాను, నాకు అనిపించింది. సో ఈ వీడియో సో నాకు ఏమనిపించిందంటే, సో అన్ని గేట్స్ Jan 22 అన్ని గేట్స్ క్లోజ్ చేసేసారు త్రివేణి సంగమంకి వెళ్ళేవి. సో ఆల్మోస్ట్ మేము ఒక 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ ఈ క్రౌడ్ వెళ్తుంది చూసారా. ఈ క్రౌడ్ వెళ్ళే ముందు 12-14 మంది అక్కడ దాకా వెళ్ళి త్రివేణి సంగమంకి వెళ్ళాలి. సో మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాం కానీ బట్ ఎందుకులే అంత చీకట్లో అని చెప్పేసి ఆగాం. సో ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఎక్కువైంది. సో నాకు వచ్చిన ఇందాక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం పవిత్ర స్నానం ఆచరిస్తాం. పవిత్ర స్నానం ఆచరించేది దేనికి? శరీరానికే కదా, మనసుకి అయితే చేయించలేం కదా. సో అందుకే నాకు ఈ థాట్ అడ్డుపడుతుంది. మరి చేస్తాను చేయను నాకు తెలీదు. మనసుకి అయితే చేయించలేం. ఇప్పుడు రికమెండేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా గేట్లో విఐపి గేట్లు వెళ్ళొచ్చు, కానీ రికమెండేషన్తో శివుడి దగ్గర రికమెండేషన్ తీసుకొచ్చి మనసుకి చేయిస్తాం, చేయించలేం కదా. సో నాకు అదే అనిపిస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ అనేది వేరు లేదు. ఇక్కడికి ఎంతమంది మిలియన్స్కి వస్తున్నా ఒకే ఒక పరమాత్మ ఉంటుంది, అంతా ఒకటే కదా మనం. కానీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాం. ఆ డిఫరెంట్గా బిహేవ్ చేయడం వల్లే ఇప్పుడు ఒకళ్ళు స్నానం చేస్తే మనం స్నానం చేసిన, ఒకళ్ళు చేస్తే మనం చేసినట్టు కూడా అవుతుందేమో అని అనుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. హే గైస్, కుంభమేళ అనేది వీలైనంత వరకు కుటుంబంలో ఉన్న పిల్లల్ని పెద్దోళ్ళని తీసుకుని రావాలి. సో పెద్దోళ్ళని రావడం కుదరలేదు. సో మా ఫ్యామిలీలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ని నేను తీసుకొచ్చాను, మా అన్నయ్య అమ్మాయిని. అరే జగ్గు, ఎలా ఉంది కుంభమేళ? నీకు సాయి బాగుందా? ఏమి నచ్చింది కుంభమేళలో? ఫైనల్గా దేహానికి స్నానం చేయించాను. మరి లోపల ఉన్న ఆత్మ పరమాత్మ తెలియదు మనకి. సో ఆయనకి చేయించలేదో నాకు తెలీదు. సో కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చిన అద్వైతం ప్రకారం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించడం ఏదో ఒకటి పెట్టుకున్నారంటే ఇట్స్ టైమింగ్. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కుంభమేళకి అదొక టైమింగ్ పెట్టుకున్నారు మన పూర్వీకులు. సో అయితే నాకేమనిపిస్తుంది అంటే, ఈ కుంభమేళ అనేది 144 ఇయర్స్గా జరిగిందంటున్నారు. నేను అలా అనుకోవట్లేదు.
ఈ కుంభమేళ అనేది కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి జరుగుతుంది నా ఉద్దేశం, నేను అనుకోవడం అయితే. ఎందుకంటే ఈ గంగా యమున నది ఎప్పుడైతే జీవనదులు అసలు భూమి భారతదేశం ఉన్నప్పుడు దగ్గర నుంచి ఉన్నాయి కదా, అంటే ఈ భూమి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఏర్పడి ఉంటాయి. సో వీళ్ళు ఈ నదులు ఇవన్నీ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ కుంభమేళ అనే పెట్టదని నిశ్చయించుకుంటారు. దీనికి మనకి కొన్ని కథల్లో చూస్తే ఇదేంటి పాల సముద్ర అమృతం కోసం చేసేటప్పుడు సో రాక్షసులు దేవతలు ఇలా పాల సముద్ర మదనం చేస్తారు కదా. మీకు మ్యాథమెటిక్స్లో అంటే మనకి డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్, పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? ఒకవైపు దేవతలు, మధ్యలో ఒక కొండ, ఒక సర్పకి, ఇటువైపు దేవతలు ఉంటారు. సో దీన్ని నేను మ్యాథమెటికల్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఎలా అనుకుంటున్నాను అంటే, సో ఎక్కడైతే దేవతలు ఉన్నారో ప్లస్ ఇన్ఫినిటీ, ఎక్కడైతే అమృతం చిలుకబడుతుందో అక్కడ జీరో. మళ్ళీ ఎటువైపు అయితే రాక్షసులు ఉన్నారో అటు మైనస్ ఇన్ఫినిటీ అనుకున్నారు అనుకోండి. మీరు ఏది చూసుకున్నారో ఈ సృష్టిలో మీరు ఒక విషయాన్ని నెగిటివ్ అర్థం చేసుకుంటే దానికి ఎండ్ ఉండదు, అలాగే ఒక విషయాన్ని పాజిటివ్గా అర్థం చేసుకున్నా కూడా దానికి ఎండ్ ఉండదు. కానీ చాలామంది ఒక విషయం అసలు వాళ్ళు అటు మాట్లాడరు స్థిత ప్రజ్ఞిస్తూ అంటారు, అది జీరో దగ్గర ఉంటుంది అన్నమాట. సో నేను దాన్ని ఇక్కడ నేర్చుకున్నాను. సో అయితే ప్రపంచంలో హిందూ ధర్మాన్ని సంహరించడం కోసం చాలా ప్రయత్నాలు జరిగినాయి. అసలు మన హిందూ మతాన్ని తొక్కేద్దామని చాలా చరిత్రలు చూస్తున్నాం కదా. సో అలా జరిగినప్పుడు సో హిందువులంతా ఒక చోట ఏకం అవ్వాలి అని పెట్టి అలా ఉండొచ్చా? లేదంటే హిందువులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మతం అనేది ఉండాలంటే మనుషులు ఉండాలి. సో అలా ఉండాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. సో ఎవ్రీ 12 సంవత్సరాలకు ఒకసారి అంతా వచ్చి ఒకేసాట బాత్ చేయటం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యిద్ది అని అనుకుంటున్నాను నేను. నాకు తెలీదు, జస్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి ఉంది కదా. నేను చెప్పేవి నేను ఏది చూసి చదివి చెప్పట్లేదు, జస్ట్ నాకు ఇక్కడ ప్రయాగరాజ్లో ఉన్నప్పుడు ఏమైతే అనిపిస్తుందో అది మాత్రమే మీకు చెప్తున్నాను. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ నుంచి త్రివేణి సంగమం. సో త్రివేణి సంగమంకి వెళ్ళి అక్కడ కూడా ఒక డిప్ తీసుకుందామని. అగైన్ ఈ డిప్ తీసుకునేటప్పుడు కూడా నా ఆలోచన ఏంటంటే, ఇది దేహానికి కదా, దేహానికి మాత్రమే ఈ డిప్ తీసుకుంటున్నాం, లోపల ఉన్న వాడికి ఈ డిప్ ఇవ్వలేం కదా. సో అనేది నాకే క్వశ్చన్ వచ్చింది ఇందాక. సర్లే మళ్ళీ ఇంకోటి అనుకున్నాం, ఇంత దూరం వచ్చేస్తాం, వెళ్ళి తీసుకుందాను. సో ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తున్నాం. ఈ జనసంద్రాన్ని చూసారా? 15 నెంబర్ బ్రిడ్జ్ నుంచి అటువైపు వెళ్తున్నారు అన్నమాట. ఎంత ఇది చూడండి, ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చాం. సో ఈరోజు సండే అవడం వల్ల చాలామంది వస్తున్నారు అన్నమాట. చూడండి మళ్ళీ. సో వీళ్ళంతా 15 బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. అరే బోట్లు ఆన్ చేసినారా? అరే చెప్పు, బోట్లు ఉన్నాయి కదా, బోట్ల మీద వెళ్ళిపోదాం. పల్లె ముందుకెళ్ళాం వెళ్దాం బా. ఇటు దగ్గర నడవద్దు. చూసిన ఎంత ఫాస్ట్గా వెళ్తాయి. पता नहीं गिफ्टेड
तो आप कैमरों का देखेंगे दादा, देखेंगे कैमरे को देखेंगे मतलब समझ में मतलब వాట్ బ్యూటిఫుల్. నా వెనక చూసారా, చాలా బాగుంది అసలు. విజువల్ ఎక్సలెంట్ ఉంది. సో 15 నెంబర్ ఘాట్కి ఇటువైపు వచ్చి అలోప్ దేవి శక్తిపీఠం. ఇది ప్రయాగ్రాజ్లో ఉంది. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా సింపుల్గా, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది చూస్తానికి. ఇక్కడ చూడండి మరి చెట్టు, అక్కడ రాగి చెట్టు, వేప చెట్టు. సో కాంబినేషన్ బాగుంది. చాలా నాకైతే చాలా హ్యాపీ ఉంది బేసికల్. సో అందు రిప్రజెంట్ త్రివేణి సంగమంకి వెళ్తున్నాం. క్రౌడ్ చూడండి ఎంత బాగుంది. ఏ మాత్రం అటు ఇటు అయినా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది. సో చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయాలి. ఎలా రిలీజ్ చేస్తారని చూస్తున్నాను. జగ్గు లెఫ్ట్ లెఫ్ట్ బి లెఫ్ట్ 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 लेफ्ट रा लेफ्ट रा సాయి ఫోన్ తర్వాత నేను చేస్తున్నా. సాయి ఫోన్ తర్వాత బీ కేర్ఫుల్. వెనకమాల సో నాకైతే ఒక విధంగా భయంగా ఉంది. ఎంత క్రౌడ్లోకి వచ్చిన తర్వాత ముందుకెళ్తుంది తప్ప వెనకెళ్ళడం లేదు ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా దేవుడు మమ్మల్ని అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను.
ఏ మాత్రం తేడా వచ్చినా సరే తొక్కిసలాట జరిగింది. సో ఇది త్రివేణి సంగమంలో ఈ క్రౌడ్, నేనైతే ముందుకెళ్ళి స్నానం చేయాలంటే అనుకోవట్లేదు అసలు. సో ఇక్కడ దాకా రావడం గ్రేట్. ఇక్కడ నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళిపోవడం వెనక్కి. నేను ఫస్ట్ స్నానం చేయను, కానీ స్నానం చేశాను. మునిగాను. ఎందుకు మునిగానో చెప్తాను మీకు. నేను బయటకు వచ్చిన తర్వాత కాలికి వచ్చి చెప్తాను మునిగిన రీజన్, ఎందుకు మునిగాను. సో మునగాలనిపించింది, దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది నాకు. సో అది మీకు వచ్చిన తర్వాత చెప్తాను. కుంభమేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం అయిపోయింది. అయిపోయి 3 గంటలు అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కుంభమేళలో స్నానం అయిపోయి వెళ్ళిపోతున్న జనం ఎక్కువ 8 కిలోమీటర్లు మేము నడవాలి. సో ఇది అయిపోయిన తర్వాత విజువల్ చూడండి ఎంతమంది ఉన్నారు. సో త్రివేణి సంగమంలో నేను చేసిన తర్వాత కొంచెం ఫేవరెట్గా ఫీల్ అవుతున్నాను మేబీ. సో టైర్డ్ అవుట్ వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో తర్వాత పాపం ఇక్కడ రిక్షా ఎందుకు ఎక్కువ అంటే సో వాళ్ళకి ఒక జీవనాధారం వచ్చిందని, సో అందువల్ల తీసుకున్నాను. ఇక్కడ ఈ నడుతుంది. సో వాళ్ళ ఆయన అక్కడ తీసుకెళ్తున్నాను. 1 కిలోమీటర్కి 300. సర్లే వీళ్ళకి ఒక ఆధారం చూపించినట్టుందని మేము రిక్షా రైడ్ తీసుకున్నాం. వాట్ ఎ టాలెంట్, వాట్ ఎ టాలెంట్. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే చోట అనమాట. గంగా నదికి ఈసారి వరదలు, జనాలు వరదలు. చూసారా ట్రాఫిక్
వారణాసికి బుక్ చేసుకున్నాం. ప్రయాగ్రాజ్ టు వారణాసి వందే భారత్ ఎక్స్ప్రెస్ 9:15కి ఉంది. సో నోటిఫికేషన్ ఏమొచ్చిందంటే 1 అవర్ లేట్ అంట. 1 అవర్ లేట్ కానీ ఎయిర్పోర్ట్కి ఆ టైం కల్లా రైల్వే స్టేషన్కి ఆ టైం కల్లా వెళ్తామో లేదో అనిపిస్తుంది. చూడండి క్రౌడ్ 5 కిలోమీటర్లు క్రౌడ్ని చూసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళడానికి ఒక బైక్ దొరికింది. బైక్ 200, 5 కిలోమీటర్లకి 200, ఇంకా చాలా తక్కువ అని చెప్పాలి. 5 కిలోమీటర్లకి 1500 కూడా తీసుకున్నారు పొద్దున్నే. ఇది చాలా దారుణం. సో థ్యాంక్ యూ బ్రో ఫర్ 200 యువర్ కమింగ్, యువర్ గుడ్ బాయ్. సో బైక్ తీసుకున్నాను ఎందుకంటే ఇంతమందిని దాటి వెళ్ళాలి కదా. సో అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎలా ఉందో సిచ్యువేషన్ తెలియదు. हमारे पास टिकट्स है. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో తెలీదు. నేనైతే బాగా టైర్డ్ అయిపోయి ఈరోజు ఆల్మోస్ట్ 20 కిలోమీటర్లు నడిచాం త్రివేణి సంగమం కోసం. అంటే పొద్దున్నే వీళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఏం చెప్పారంటే ఆ గేటు ఈ గేటు, ఆ గేటు ఈ గేట్ అని మైగ్రేట్ చేయించారు క్రౌడ్ని మేనేజ్ చేయడం కోసం. సో అది మనం డీకోడ్ చేసేదానికి మనం టైం అయిపోయింది. సో అప్పటికే మనం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం. సో ఇందాక 2 o'clock వందే భారత్కి వారణాసి నుంచి ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి చూస్తే టికెట్లు బుక్ చేస్తే వెంటనే కన్ఫర్మ్ అయిపోయాయి. సో వారణాసి వెళ్ళి వారణాసిలో ఒక 2 రోజులు ఉండి శివరాత్రి కుదిరితే అక్కడ చూసుకుని శివరాత్రి వారణాసిలో ఎలా చేస్తారో చాలా కుతూహలంగా ఉంది. అంటే ఇప్పటివరకు మహారాష్ట్ర సైడ్ శివరాత్రి అంత బాగా చేయరు. సో నేను ఒకసారి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాను, కానీ వాళ్ళు డే టైమే చేస్తారు. మన వైపు ఆంధ్రాలో చేసినట్టు శివరాత్రి ఇంకెక్కడా చేయరు. ఇది మాత్రం మనం బల్ల గురించి చెప్పుకోవచ్చు. బల్ల కాదు, గుండె మీద చేసుకొని సనాతన హిందూ ధర్మంగా మీరు చెప్పుకోవచ్చు. కాశీలో బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో శివరాత్రికి అక్కడ ఉండి ఆ తర్వాత సో పాపం వీళ్ళు కూడా చాలా కష్టపడతారు అన్నమాట. అసలు సబ్స్క్రైబ్ గారు. సో ముందుకు వచ్చిన తర్వాత అంత లేదు, క్రౌడ్ లేదు అంతా. సో మాకు ముందుగా రైల్వే స్టేషన్లో వెళ్ళి సో కాస్త రిలాక్స్ అవ్వడానికి నైట్ అంత నడవలేకపోతున్నాను. ఎందుకంటే 20 కిలోమీటర్స్ తీయచ్చు కదా. సో రోజు డైలీ మనం 3-4 కిలోమీటర్స్ నుంచి ఒకేసారి 20 కిలోమీటర్స్ అంటే బాడీ తట్టుకోలేము. బాగుంది. ఇది మనమంతా సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టతని తెలియజేయడానికే కుంభమేళ అనేది నిర్ణయింపబడింది అనేది నా ఒపీనియన్. నాది. ఇప్పుడు ఎవరో ఒకరు రాదు కదా. సో నాకేమనిపించిందో నేను చెప్తున్నాను అంతే. నాకు అది అనిపించింది. సో 30 రూపీస్కి రైస్ విత్ ఆలూ కుర్మా. సో నాకైతే నచ్చింది. సో కలర్ఫుల్ అయింది. ఇది జంక్షన్ ఆపోజిట్ ఉందన్నమాట. చాలా బాగుంది.